ఎస్ఎస్‌సి సీజీఎల్ 2025 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు రీసెంట్‌గా కంప్లీట్ అయితే అవ్వడం అనేది జరిగింది. సో, ఎగ్జామినేషన్ అనేది ఈ ఇయర్ చాలా చాలా మనకేంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు గానీ, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గానీ మనకేంటంటే చాలా డిఫికల్టీస్ అనేవి ఫేస్ అనేది మనం చేయడం అనేది జరిగింది. సో, ఈవెన్ దో ఇన్ని డిఫికల్టీస్ అనేవి ఉన్నా కూడా మనమేంటంటే మన ఏదైతే డెడికేషన్‌ని వదలకుండా మనమేంటంటే ఎగ్జామినేషన్‌ని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకేంటంటే ఓకేనా? కొన్ని ఆప్షన్స్ అనేవున్నాయి. కొన్ని డౌట్స్ అనేవేంటంటే స్టూడెంట్స్‌కి రావడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే టైర్ 1 అనేది క్లియర్ అవుతుందా లేదా? ఏదైతే ప్రిలిమ్స్ అనేది ఉందో అది క్లియర్ అవుతుందా లేదా? నెక్స్ట్ సెకండ్ డౌట్ వచ్చేసరికి నేను ఇప్పుడు టైర్ 2కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలా? వద్దా? అని చెప్పేసి మన ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేశారో వాళ్ళకందరికీ డౌట్స్ అనేవి ఉంటాయి. సో, ఆ డౌట్స్ అనేవి నేనిప్పుడు క్లారిఫై అయితే చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటే అంటే ఈసారి నా యొక్క స్కోర్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఈసారి ఖచ్చితంగా టైర్ 1 అనేది కంప్లీట్‌గా నేను క్లియర్ చేస్తాను అని చెప్పేసి 100% కాన్ఫిడెంట్‌గా ఉంటే మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. మీరేం చేయొచ్చు ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసుంటారు. ఓకేనా? స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ అనేది చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం డైలమాలో ఉంటారు. సో, లెట్ అస్ సపోజ్ అప్రాక్సిమేట్‌గా ఒక స్టూడెంట్ ఓకేనా? ఒక పర్సన్ 65 నుంచి 70 అటెంప్ట్స్ అనేవి చేశారు. 65 నుంచి 70 అటెంప్ట్ చేశారు. అండ్ ఇందులో ఓకేనా? ఇందులో అప్రాక్సిమేట్‌లీ 90-95% అక్యురసీ ఉంది అని చెప్పేసి అస్యూమ్ గనక చేస్తే వాళ్ళేం చేయాలి? వాళ్ళు కూడా ఏదైతే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉందో దానికి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ దీని తర్వాత లెట్ అస్ సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే 55 నుంచి 60 లేదా 65 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. అండ్ దీని యొక్క యాక్యురసీ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది. ఒకవేళ ఇక్కడ యాక్యురసీ అంటే ఫస్ట్ కేస్‌లో యాక్యురసీ అనేది 80, 75% గనుక ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ సెకండ్ కేటగరీలో వస్తారు. సో, ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏదైతే ఐబీఏసీఐఓ ఎగ్జామినేషన్ అనేది ఉందో, ఒకవేళ మీరు ఆ ఎగ్జామినేషన్ గనక రాస్తే, అందులో ఏదైతే మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే మీరేం చేస్తారు? ఏదైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉందో దానికి ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నేను ఓన్లీ సీజీఎల్ మాత్రమే రాసాను. ఈసారి నాకేంటంటే కొంచెం డౌట్ అనేది ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని చెప్పేసి కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మనం ఏంటంటే రీసెంట్‌గా ఐబీఏసీఐఓతో పాటు మనకేంటంటే ఆర్ఆర్‌బీ సీబీ22 ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంది. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ టైర్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఆ ఎగ్జామ్ గనక ఉంటే మీరు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. లేదు సార్ నేను ఓన్లీ సీజీఎల్ ఒకటే రాసాను అని చెప్పేసి మీరు అనుకుంటుంటే దీని తర్వాత సీజీఎల్ తర్వాత ఏదైతే సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేది ఉందో, ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అనేది దానిపైన ఫోకస్ అనేది చేయండి. ఎందుకంటే అది తొందరలో ఎగ్జామినేషన్స్ అనేవి రాబోతున్నాయి. వాటిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ మీకు డైలమాలా ఉంటాయి. లేదు సార్ నాకేంటంటే నేను అప్రాక్సిమేట్‌గా బార్డర్‌లో ఉంటానని చెప్పేసి కొంచెం డౌట్ ఉన్నా కూడా నా సజెషన్ ఏంటంటే మీరు మీ యొక్క టైర్ 2 ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఈవెన్ దో కొన్ని అన్‌సర్టెనిటీస్ అనేవి ఉన్నా కూడా ఓకేనా? ఏదైతే వెండర్ గానివ్వండి లేదా రిమోట్ యాక్సెస్ కానివ్వండి ఇవన్నీ ఉన్నా కూడా మన ప్రయత్నం మటుకు మనం చేయాలి. మీరిప్పుడు టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. టైర్ 2కి ప్రిపేర్ అవుతుంటే మీ యొక్క టైం అనేది వేస్ట్ అవుతుందా? అంటే ఇక్కడ టైర్ 2, టైర్ 1 సిలబస్ సెపరేటా? కాదు కదా! ఇక్కడ టైర్ 2కి మీరు ప్రిపేర్ అవుతుంటే ఆబ్వియస్‌లీ దీంతో పాటు సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. దాంతో పాటు సీజీఎల్ కాదు సీజీఎలే కదా మనం రాసేది. ఎంటీఎస్ ఎగ్జామ్‌కి కూడా మీరు ప్రిపేర్ అయినట్టు. ఈ 2 ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అయినట్టు అవుతుంది. అవునా కాదా? సో, ఇది నా యొక్క సజెషన్. ఓకేనా? అండ్ దాంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ టియర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, సీజీఎల్ మెయిన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకేంటంటే మేము ఒక చిన్న హెల్ప్ అయితే చేయబోతున్నాం. మేమేం చేస్తున్నామంటే ఓకేనా? మా ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో వీక్లీ 3 వీడియోస్, వీక్లీ 3 వీడియోస్ అనేవి అప్‌లోడ్ అయితే చేయబోతున్నాం. దేనికి సంబంధించి మెయిన్స్‌కి సంబంధించి ఓకేనా? మెయిన్స్‌కి సంబంధించి అండ్ మెయిన్స్ అది కూడా మనమేంటంటే మ్యాథ్స్ యొక్క క్వెషన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది వీక్లీ మీకు ఏంటంటే 3 వీడియోస్ అనేవి అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వీక్లీ 3 వీడియోస్ అనేవి ఎప్పటినుంచి వస్తాయి అంటే అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 6 నుంచి మీకేంటంటే ఈ వీడియోస్ అనేవి అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మా తరపు నుంచి ఒక చిన్న హెల్ప్.
ఓకేనా? ఈ 3 వీడియోస్ అనేవి డే బై డే మేము మీకేంటంటే అప్‌లోడ్ అనేవి చేస్తుంటాం. మీరేంటంటే దీని ద్వారా మీ యొక్క మెయిన్స్‌లో ఏదైతే క్వాంట్ సెక్షన్ అనేది ఉందో, మ్యాథ్స్ సెక్షన్ అనేది ఉందో వాటికి సంబంధించిన క్వెషన్స్ అన్నీ కూడా మనమేంటంటే డిస్కస్ చేయబోతాం. సో, దీంతో మీ యొక్క ప్రాక్టీస్ అనేది కంప్లీట్‌గా అయిపోతుంది. ఇది మా తరపు నుంచి ఒక చిన్న హెల్ప్. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు వేరే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, లేదు సార్ నేను ఈసారి ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇచ్చాను సీజీఎల్ గురించి లేదా సీహెచ్ఎస్ఎల్ గురించి. నేను నెక్స్ట్ ఇయర్ బాగా ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో, లేదా ప్రిపరేషన్ అనేది బాగా చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళేం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ అయితే చేయొచ్చు. ఇది మీకు ప్లే స్టోర్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా? సో, అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి మీరు మా యొక్క ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ 2.0లో ఎన్రోల్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. సో, ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ 2.0 సో, దీని యొక్క ప్రైస్ అనేది చాలా నామినల్‌గా పెట్టాం. ఓన్లీ 1999 ఫర్ 1 ఇయర్. వేరే వాళ్ళలాగా 8,000, 10,000 ఏంటంటే మేము చార్జ్ అనేది చేయడం లేదు. సో, ఇందులో మీకు ఈ టైటన్స్ బ్యాచ్ 2.0లో టోటల్ కోర్స్ అనేది మేమేంటంటే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీఎస్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఓన్లీ జీఎస్ కానివ్వండి లేదా ఓన్లీ మ్యాథ్స్‌లో ఎన్‌రోల్ అవ్వాలనుకుంటే అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ అనేది ఉంది. అండ్ దాంతో పాటు జనరల్ స్టడీస్ స్పెషల్ బ్యాచ్ అనేది కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు ఎన్రోల్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ అక్టోబర్ 6 నుంచి మనకేంటంటే ఏవైతే వీడియోస్ అనేవి ఉంటాయో అవి మేమేంటంటే అప్‌లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇది ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ వీడియో ద్వారా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు. మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా స్టార్ట్ అనేది చేసి ఉంటారు. ఒకవేళ చెయ్యకుండా ఉండి ఉంటే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా ఏవైతే అన్‌సర్టెనిటీస్ అనేవి ఉన్నాయో, ఏదైతే మనం చూసాం ఎడిక్విటీ ప్యాటర్న్‌లో క్వెషన్స్ అనేవి డిఫరెంట్‌గా రావడం, ఆన్సర్ కీ అనేది ఇవ్వకుండా పోవడం, ఆన్సర్ కీస్ అనేవి బ్లాక్ చేయడం, క్వెషన్స్ ఏవైతే అటెంప్ట్ చేశారో, అటెంప్ట్ చేసిన క్వెషన్స్‌ని ఆప్షన్స్ చేంజ్ చేయడం. కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు, సార్ నేనేంటంటే ఎగ్జామినేషన్‌లో 83 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేశాను. కానీ నాకు 77 క్వెషన్సే చూపిస్తున్నాయి. ఇటువంటి చాలా చాలా అన్‌సర్టెనిటీస్ ఉన్నా కూడా ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి? మన బెస్ట్ అనేది మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకు? తర్వాత మనకు ఎటువంటి రిగ్రెట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి. ఓకేనా? సో, ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎగ్జామ్.